ఆయన అందం లాంటి అందం లోకంలో ఇంకెక్కడ ఉండదు. సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే అందం అంటే శ్రీ మహావిష్ణువుది అనుకుంటాం. కానీ మనందరం అందగాడనుకునేటటువంటి విష్ణువు శంకరుడి యొక్క అందం చూసి మనసు పారేసుకుని నీ శరీరంలో దేహార్థ భాగం ఇమ్మని అడిగాడు. అందుకే దూర్జటి ముక్కు మీద వేలేసుకుని కాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అన్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిమ్మే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాదమూలంబునం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. కట్టుకునేది ఏనుగు బట్ట, అది నెత్తురు ఓడుతూ ఉంటుందా? అప్పుడే ఒలిచిన బట్ట. గజాసురుడు వరం అడిగాడు, కాశీఖండంలో చెప్తారు. దానికి దుర్వాసన ఉండదు, ఎప్పుడు రక్తం ఓడుతూ పచ్చి మాంసంతో ఉంటుంది. అది కట్టుకోమని అడిగాడు. కాబట్టి ఏనుగు తోలు కట్టుకుంటాడు. బువ్వా కాలకూటంబు తినేదా హలాహలం తింటూ ఉంటాడు. చేతిలో గిన్నె బ్రహ్మకపాలం, మెడలో చూస్తేనా బుస్సుమనేటటువంటి పెద్ద నాగుపాం. ఏ వందం ఉందని శ్రీ మహావిష్ణువు మనసు పారేసుకుని నీ దేహార్థ భాగం కోరి తపస్సు చేసి హరిహరమూర్తి అనేటటువంటి